నయనతార ఏం చేసినా ఏం కొన్నా హాట్ టాపికే. ప్రమోషన్స్ డుమా కొట్టడం దగ్గర నుండి రెమ్యునరేషన్ పెంచడం వరకు మ్యాటర్ ఏదైనా డిస్కషన్ షురూ కావాల్సిందే. తాజాగా లేడీ సూపర్ స్టార్ అత్యంత కాస్ట్లీయెస్ట్ ఏరియాలో ఖరీదైన హౌస్ కొనుగోలు చేసిందట. అది కూడా ధనుష్ నివాసానికి దగ్గరలోనేనట. విఘ్నేష్ శివన్తో పెళ్లి తర్వాత అటు ఫ్యామిలీని ఇటు కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది నయనతార. గతంతో పోల్చుకుంటే మరింత సెలెక్టివ్ స్టోరీలతో దూసుకెళ్లిపోతోంది. రీసెంట్లీ మనశంకర్ వరప్రసాద్ గారితో భారీ హిట్ అందుకున్న నయన్ తన భర్తతో కలిసి తాజాగా ఓ లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తుందని చెన్నై వర్గాల టాక్. అది కూడా సినీ అండ్ రాజకీయ ప్రముఖులుండే పోయిస్ గార్డెన్ ఏరియాలో డూప్లెక్స్ హౌస్ తీసుకుందట. దీని విలువ 30 కోట్ల పైమాటేనని సమాచారం. రజనీకాంత్ అండ్ ధనుష్ నివాసాలకు దగ్గరలోనే ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది నయనతార. ఇందులో అప్పర్ వాటా నయన్దేనట. ఇక ఇప్పటి వరకు భర్త విఘ్నేష్ పిల్లలతో వీనస్ కాలనీలో ఒక బంగ్లాలో నివసిస్తున్న లేడీ సూపర్ స్టార్ త్వరలో ఇక్కడకు షిఫ్ట్ కాబోతుందని తెలుస్తోంది. ఇవే కాదు, హైదరాబాద్ బంజారా హిల్స్ లో 2 ఇళ్లు, కేరళలో ఆస్తులు లేడీ సూపర్ స్టార్ కూడబెట్టినట్టు సమాచారం. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ తో వివాదం తర్వాత కాంట్రవర్సీల జోలికి పోలేదు లేడీ సూపర్ స్టార్. కానీ రెమ్యునరేషన్ అమాంతం పెంచేసి మేకర్స్ కు షాక్ ఇచ్చింది. 2 ఏళ్ల క్రితం వరకు 8 కోట్ల లోపు తీసుకునే నయన్ కు స్టిల్ డిమాండ్ ఉండటంతో 12 నుండి 18 కోట్లు చార్జ్ చేస్తోంది. శంకర్ వరప్రసాద్ గారి నుండి 12 కోట్లు పుచ్చుకుందని సమాచారం. ఇక టాక్సిక్ కోసం భారీగానే ముట్ట చెప్పిందట కెవిన్ ప్రొడక్షన్ హౌస్. సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతార ప్రస్తుతం 6 డజన్కు పైగా చిత్రాలతో ఫుల్ స్వింగ్ మెయింటైన్ చేస్తోంది.